టైం ఎమ్మెల్యే అయ్యాడు. వచ్చి రావటంతోనే మంత్రి పదవి కూడా వరించింది. ఇంతటి అదృష్టం ఎవరికైనా పడుతుందా? చాలా అరుదైన విషయం కదా. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే అవతలి వైపు ఈ జూనియర్ మీద ఓడిన వ్యక్తి గండరగండడు. 3 సార్లు గెలిచి మంత్రి పదవి చేపట్టాడు. మాజీ సీఎంకు చాలా క్లోజ్ అన్నమాట. మరి అలాంటి వ్యక్తిని ఓడించిన క్రెడిట్ కొట్టేసినందుకు ఈయన రేంజ్ ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే. ఇంతకు ఆ యువకుడికి మంత్రి పదవిచ్చి చంద్రబాబు నాయుడు సరైన పనే చేశారా లేక పొరపాటు చేశారా? రాయలసీమ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అయి కూర్చుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈయనకు టీడీపీ టికెట్ రావడమే గగనం అనుకున్నారు అంతా. ఆయన కూడా టికెట్ కోసం ఒక రేంజ్ లో ట్రై చేసి దాదాపుగా చేతులెత్తినంత పని చేశారట. కానీ అదృష్టం కొద్దీ రాయచోటి టికెట్ దక్కించుకుని ఇప్పుడు రాజాలా మారిపోయారు రాంప్రసాద్ రెడ్డి. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ విజయం నమోదు చేసి ఔరా అని ఆశ్చర్యపోయేలా చేశారు. అంతేకాదు ఎవరు ఊహించకుండా ఆయన్ని మంత్రి పదవి కూడా వరించుంది. అది మాత్రమే కాదు, ఆయనకేం తెలుసులే రాజకీయం అనుకున్నారు కొందరు. కానీ ఆయన చేసే రాజకీయం చూసి కాకలు తీరిన సీనియర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. రాయలసీమలోని 4 జిల్లాల్లో కాకలు తీరిన రాజకీయ నాయకులు ఉన్నారు. అధినేతకు కావలసిన వారు ఉన్నారు. కానీ టీడీపీ అధినేత మాత్రం రాంప్రసాద్ రెడ్డినే బలంగా నమ్మారు. భవిష్యత్తులో మంచి నాయకుడు అయ్యే లక్షణాలను బహుశా గుర్తించే ఉంటారంటారు. అందుకే ఆయన్ని అందలం ఎక్కించారు చంద్రబాబు. మరి చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని రాంప్రసాద్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారా? ఇప్పుడు ఇదే అంశం అధికార పక్షంలోనే కాకుండా విపక్షంలోనూ తీవ్రంగా నలుగుతోంది. వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కూటమి ప్రభుత్వంలో ఒకే ఒక్క మంత్రి పదవి దక్కింది. అది కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఏ ఈక్వేషంలో రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లిని మంత్రిని చేశారో కానీ అప్పటి నుంచి ఆయన రాజకీయమే మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే కాకముందు దాకా దుండుడుగు మనిషిగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా వ్యవహరించిన మండిపల్లి ఇప్పుడు తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారట. సీనియర్లను కాదని తనకు పదవి వచ్చిన తర్వాత ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేకుండా అందరినీ కలుపుకొని పోతున్నారట. రాష్ట్రంలో మంత్రిగా తనకున్న బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే తాను ప్రాతినిధ్యం వహించే జిల్లాల్లో మంత్రిగా, సీఎం సొంత జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా, స్థానిక రాయచోటి ప్రజల ఎమ్మెల్యేగా ఇలా అన్ని బాధ్యతలకు న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు మండిపల్లి. మండిపల్లి మంత్రి కావడంతోనే కొన్ని వివాదాలు ఆయన్ని చుట్టుముట్టాయి. మంత్రి భార్య తనకు ఒక ప్రోటోకాల్ కావాలంటూ పోలీసులపై జులుం చేసిన వ్యవహారం వెలుగులోకొచ్చింది. అయితే దాన్ని వీలైనంత తొందరగా చెక్కదిద్దుకుని పరిపాలనలో తమ కుటుంబ సభ్యులు ఎవరూ తలదూర్చకుండా జాగ్రత్త పడడంలో మండిపల్లి సక్సెస్ అయ్యారు. తన తమ్ముడు, అన్న కొడుకు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ అధికారిక వ్యవహారాల్లో వారి పెత్తనం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. తొలిసారిగా బంపర్ ఆఫర్ కొట్టేసిన మండిపల్లి మంత్రిగా తానున్న చోటికి ప్రజలను రప్పించుకోవడం కాకుండా తనే ప్రతి మండలానికి వెళ్లి ఆ మండలంలో వీలైనన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి, దానికి తోడు మంత్రి పదవి వచ్చింది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటాడా అన్న అనుమానాలు అందరిలో ఉండేది. అయితే ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ అందుబాటులో ఉన్నన్ని రోజులు గ్రామాన తిరుగుతూ అందరితో కలిసిపోతూ కొత్త స్ట్రాటజీ అవలంబిస్తున్నారు మండిపల్లి. అన్నిటికన్నా మరో ట్విస్ట్ ఏంటంటే మండిపల్లి మీద ఎంత నమ్మకం ఉంటే చంద్రబాబు తన సొంత జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలు అప్పజెప్తారు అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఏపీ మినిస్టర్, రాయచోటి ఎమ్మెల్యే అటు అధిష్టానం దగ్గర ఇటు ప్రజల దగ్గర పట్టు సాధిస్తున్న తీరును చూసి వైసీపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారట. నియోజకవర్గంలో మొన్నటి వరకు వైసీపీకి మంచి పట్టు ఉండేది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన శ్రీకాంత్ రెడ్డి అక్కడ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో రాయచోటిలో తిరుగులేదు అనుకున్న వైసీపీని ఇంటిముఖం పట్టించడంలో మంత్రి మండిపల్లి సక్సెస్ అయ్యారని చర్చ నడుస్తోంది. 2019లో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన ఇదే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ పార్టీలో
ఇమ్మడలేక సరిగ్గా 3 ఏళ్ల క్రితం టీడీపీలో చేరారు. తమ పార్టీలో ఉన్నప్పుడు ఆయన విలువ తెలుసుకోలేకపోయామని, ఇప్పుడు అతని వల్లే తమ పార్టీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారట. శ్రీకాంత్ రెడ్డి లాంటి బలమైన సబ్జెక్టు ఉన్న లీడర్ను ఢీకొట్టడం అంత సులువు కాదని అందరూ భావించారు. అయితే ఇప్పుడు అదే శ్రీకాంత్ రెడ్డి అక్కడ కేడర్ను నిలబెట్టడం కోసం నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. మండిపల్లి రాజకీయ చతురత గురించి గడికొడుకు ఓ పట్టాన అర్థం కావడం లేదట. కంచుకోట రాయచోటిని మళ్లీ తిరిగి నిలబెట్టుకోవడం అంత సులువేమి కాదనే భావనకు వచ్చారట వైసీపీ నేతలు. అందుకే మంత్రిపై కనీసం విమర్శలు చేయడానికి కూడా వైసీపీ నేతలు వెనుకాడుతున్నారట. మండిపల్లి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పుడు వైసీపీ నుంచి ఫిరాయించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, తనకంటూ సొంత మనుషుల్ని పార్టీకి కేడర్ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో మండిపల్లి బిజీగా ఉన్నారట. వైసీపీ నేతలను చేర్చుకుని తమ వారిని బాధ పెట్టడం కంటే ఉన్నవారినే లీడర్లుగా తీర్చిదిద్దాలనే కొత్త వ్యూహాన్ని, పాజిటివ్ కోణాన్ని అవలంబిస్తున్నారట మండిపల్లి. అధికార దర్పంతో శ్రీకాంత్ రెడ్డి గత 5 ఏళ్లు వ్యవహరించడం వల్లే ఆయనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వచ్చిందని, ఇప్పుడు ఆ కోపాన్ని పోగొట్టుకోవడం అంత సులువు కాదని ప్రజలు భావిస్తున్నారట. మండిపల్లి తాను అవలంబిస్తున్న పద్ధతిలోనే ముందుకెళ్తే గనక శ్రీకాంత్ రెడ్డికి బలమైన ప్రత్యర్థి కావడమే కాకుండా టీడీపీలో బలమైన లీడరుగా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వివాదాల జోలికి వెళ్లకుండా మంత్రిగా కొనసాగడం కత్తి మీద సామే. మరి అలాంటి ప్రయాణాన్ని మండిపల్లి భవిష్యత్తులో ఇంతే జాగ్రత్తగా, ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తారా, లేక తప్పటడుగులు వేసి తడబడతారా అనేది వేచి చూడాల్సి ఉంది.